హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ 24/7 ఈరోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది మాట్లాడదాం. ఎందుకు కుట్టిరా మోహన్ లెక్క అని అనుకోవాలి, ఏడవాలి. అర్థమవుతుందా? అట్లా ఉంటుంది మళ్ళా. సో మీరు దుబాయ్లో 4 years ఉన్నారు. సీను ఊరికే మెసేజ్ చేస్తున్నాను. ఏమవుతావు ఎప్పుడు నా వీడియోలో విన్న వాడు ఏడొక అర్థమవుతుందా? బావ మరదలని మోడు పెళ్ళాలని అందరు ఇచ్చేస్తున్నారు. కథలు పడకు సరేనా? ఆ మెడలు అన్నీ ఆయనతో అంకర్ చేసి ఇడిచి పెడతారు అందరు కలిసి. ఇండియాకి వస్తే అంటే జాగ్రత్త. శ్రీను దుబాయ్లో ఉన్నా ఇంకా? యా, దుబాయ్లోనే ఉన్నాడు. చాలా మందికి మీరు హిజ్రా అనే డౌట్ కూడా ఉంది. అఫ్ కోర్స్. సో అబ్బాయిలను చూస్తే మీ ఫీలింగ్ ఏముంటుంది? నేనేంటో నాకు తెలిసినప్పుడు ఇంకెవరికి ఎందుకు భయపడాలి నేను? అట్లా అడిగినప్పుడు ఎవరైనా డబ్బులు వేసినారా? ఇవ్వరు ఒక్కరు కూడా ఇవ్వరు. మంది అబ్బాయిలు నో, 1000 రూపాయలు 100 రూపాయలు కూడా ఇవ్వరు. వాళ్ళకి టైం పాస్ కావాలి. హైదరాబాద్ దాంట్లో కలిసిపోయింది వీడు అని కూడా మాట్లాడుతున్నా. నేను ఎక్కడ నా వీడియోస్ అట్లా రాలేదే. నా జాబ్ చుట్టాలు అనుకోవడం వాళ్ళు అనుకుంటే నేను ఏం చేయలేను. ఇంకా వాళ్ళ కర్మ సావని వాళ్ళు అంతే. అయితే అనుకున్నారు, గట్టిగానే అనుకున్నారేమో. అంటే అనుకోకుండా ఎవరు ఉంటారు? పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా మీరు ఇట్లా ఈ గెటప్ తో ఉంటే? యా, దానికోసం చూస్తున్నాను. నాకంటూ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. సో మీకు ఈ గెటప్స్ వేసినప్పుడు ప్రపోజ్ చేసినారు కదా, బాయ్ ఫ్రెండ్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? బాయ్ ఫ్రెండ్ గా నేను ఎవరు సెలెక్ట్ చేసుకుంటాను? ఏం చేసుకుంటాను నేను? గెటప్ కోసం అయినా కూడా, లేదు రీల్స్ కోసం అయినా కూడా లేదు, సెలెక్ట్ చేసుకోలేదు. విన్నా సీను మీ బాయ్ ఫ్రెండ్ అని. లేదు, తను నా బాయ్ ఫ్రెండ్. మేము చేయలేదు. ఏదో ఒకసారి ఏదో ఈవెంట్ లో కలిసినప్పుడు మాత్రం చేసాం కానీ తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు, నేను వేరే చోట. ఎప్పుడు కలవలేదు. ఒకసారి కలిసాము, అది ఈవెంట్ కోసం. సోషల్ మీడియా నా వీడియో ఏదో ట్రోల్ చేసిండు, ఇంకా అప్పుడు పరిచయం. అందరు అనుకున్నారా వీళ్ళిద్దరిది జోడి ఏమో అని? అనుకున్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు కదా నా వీడియోస్ అందరు మా సీనియర్ వదిలేస్తున్నావా అని అందరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలా మంది ఫీల్ అవుతున్నట్టు. ఏమైనా ఆలోచించారా మరి? నేనేం ఆలోచిస్తా తన గురించి. వాడేదో ట్రోల్ చేసుకుని బతాడు అంతే. నా వీడియోస్ నేను సక్రమంగానే చేసుకుంటా. నాకేం ఎవరినైనా తిట్టాలన్నా, కామెంట్ చేయాలన్నా, ఎవరికైనా వార్నింగ్ కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఆ వాయిస్ లాంగ్వేజ్ వేరేది వస్తుంది. నాదా? ఎందుకు అట్లా తెలీదు. ఇంకా అప్పుడు ఇవ్వండి ఒకసారి. అది ఏం లేదు. నిన్న కూడా ఏదో వీడియో ట్రోల్ చేసినది. ఇవ్వండి ఒకసారి వార్నింగ్. ఇన్స్టాగ్రామ్ లో లేదా మీ మెసేజ్ చేసే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని కూడా ఎట్లా ఇస్తారు? వార్నింగ్ ఇవ్వాలంటే ఇస్తా. నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నీకు చూడబుద్ధనైతే చూడు, లేదంటే చూడకు. అంతేగాని ఎక్స్ట్రాలు దెంగిడు అనుకో, నరాలు దింపి చేతిలో పెడతా. అర్థమవుతుందా? ఎవడిష్టం వాళ్ళది. నీకు చేయబుద్ధి అవుతుందా నువ్వు వీడియోలు చేసుకో, లేదంటే ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసుకొని సపరేట్గా పని చేసుకొని బతుకురి బాడుకోవాలరా. వీళ్ళ కామెంట్లు పెట్టిర్రు అనుకో, కోసి చేతిలో పెడతారు. అట్లా ఇట్లా ఇస్తారు వార్నింగ్. శ్రీను గురించి చేయాలంటే ఏమి ఇస్తారు? సీను ఊరికే మెసేజ్ చేస్తున్నాను. ఏమవుతావు ఎప్పుడు నా వీడియోలో విన్న వాడు ఏడొక అర్థమవుతుందా? బావ మరదలని మోడు పెళ్ళాలని అందరు ఇచ్చేస్తున్నారు. కథలు పడకు సరేనా? ఆ మెడలు అన్నీ ఆయనతో అంకర్ చేసి ఇడిచి పెడతారు అందరు కలిసి. ఇండియాకి వస్తే అంటే జాగ్రత్త. శ్రీను దుబాయ్లో ఉన్నా ఇంకా? యా, దుబాయ్లోనే ఉన్నాడు. మీది ఎక్కడ? కరీంనగరా, నిజామాబాద్? జగిత్యాల. కరీంనగర్ జగిత్యాల. బాసే ఆసంత అక్కడనే ఉంది. శ్రీను ఎక్కడ? ఐ థింక్ సిరిసిల్ల అనుకుంటా. ఐ థింక్ నేను అంతలా అడగల. మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు అంతలా. ఓన్లీ ట్రోల్ చేసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఆ తర్వాత తన పని నా పని మేము ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడుకోము. ఇంకా మధుశ్రీ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసినప్పుడు ఎంతమంది గుండెలు వలిగినాయి? చాలా మంది. అంటే నేను హాయ్ హలో చేసిన వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఇందుకేనా మాకు రిప్లై ఇవ్వండి నువ్వు, మేము హట్ అవుతామని అలా రిప్లై ఇచ్చారు తప్ప. ఎప్పుడైనా ఇట్లా అమ్మాయిలాగా చార్జ్ చేద్దామని అనిపించింది ఎవరితోనా? నేనా కొంతమందితో చేసిన. నాకు టైం పాస్ కానప్పుడు చూతే చేయలేదు. వాళ్ళకి చెప్పిన నేను, అరే నేను కాదు, నాది ఇంటలేరు, నేనేం చేయాలా, నేను నమ్మ అంటారు. నమ్మ అంటే నేను ఎట్లా ప్రూఫ్ చేయలేను కదా. సరే చెయ్యరు అని చేసిన. అట్లా ఇంకా అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అట్లుంటది. వేరేలా చార్జ్ చేస్తున్నారు. ఇంకా
వేరేలా ఎవరైనా నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా, నీకు అది గిఫ్ట్ ఇస్తా, ఇది గిఫ్ట్ ఇస్తా అన్నారా? మళ్ళీ అట్లా ఏమవ్వ ఎవడు అందరు నన్నే అడిగేటోళ్ళు. నిన్న స్టోరీ పెట్టిన కొంచెం ఒక 4-5 రిప్లైలు హాయ్ హలో అని రిప్లై ఇచ్చామనుకోండి, కథం కలాస్ ఒక 3000 ఫోన్ పే, 500 ప్లీజ్ నీ కాల్ ముక్తా, 200 కూడా అడిగినట్టు. 100 100 కూడా మేబీ సిగరెట్ లాగా అనుకుంటా. 100 కూడా ఇంకా ఎవరు 50 రూపాయలు అడగలేదు. అది కూడా అడిగినట్టు గుర్తు నాకు. అంతేనా? పెట్రోల్ అయిపోయింది, ఒక 50 రూపీస్ పంపియండి అని. అలా కూడా వీళ్ళందరూ ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అంతే, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పర్సన్ నుంచి 100 వచ్చినా కానీ రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలా ఏమంటారు వీళ్ళ పైన మీ ఉద్దేశం ఏంది? స్టోరీ పెట్టిన ఆల్రెడీ వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టిన స్టోరీ మొత్తం తీసినారు అయితే అయిపోయింది ఆల్రెడీ. అంటే వాళ్ళ ప్రొఫైల్ పెట్టలేదు, వాళ్ళ మెసేజ్ మాత్రం పెట్టిన. వాళ్ళకి అర్థమవుతుంది కదా, కావాలని పెట్టిన. మరి అలా చాలా మంది అంటే ఇంకా అంటున్నారు, మేము ఫాలోవర్స్ కదా ఎందుకు అడగద్దు పైసలు అని అంటున్నారు. ఫాలో చేయాలి, డబ్బులు అడగాల. నేను చేయను. ఇన్స్టాగ్రామ్ లో మంచి దంద నడుస్తుంది అయితే. అవును, చాలా మంది. అందుకే ఎవరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం అయిష్టత ఉంది నాకైతే. చాలా మంది ఒక 2 days 3 days రిప్లై ఇవ్వండి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళది అంతే. హాస్పిటల్లో ఉన్న అమ్మ బాగాలేదు 2000 నేను అన్నాను రిపోర్ట్స్ నేను అన్నాను ఎవరికైనా హెల్పింగ్ అవసరం పడుతుంది, సో మీరు వీడియో కాల్ చేయండి చూపించండి అంటే అది కాదు నేను బయట ఉన్న బైక్ మీద అట్లా ఎట్లా. సో నార్మల్ గా ఫ్రెండ్స్ ని లేకపోతే రిలేటివ్స్ ని డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఫ్రెండ్స్ ని అడుగుతుంటారు తెలిసిన వాళ్ళు. కానీ ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ కూడా డబ్బులు అడుగుతుంటారని ఈ రోజు అర్థమైంది, అంతేనా? నన్ను చాలా మంది అడిగారు. సో ఇలాంటి వాళ్ళని ఎంత మందిని అడిగినారు? అడిగుండొచ్చు పాపం, చాలా మంది ఫాలోవర్స్. లేదు నేను ఫస్ట్ లో 2-3 మెంబర్స్ కి నేను అట్లానే చేసిన, నిజమే కావచ్చు అని 1K 2K అట్లా కొట్టించిన. తర్వాత తెలిసింది నాకు 3-4 పెట్టారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఐ థింక్ అందులో నిజమై ఉంటుంది. నాకు అవసరం లేదు, నాకేం అవసరం. ఇప్పుడు మా ఊర్లో నేను ఉంటున్నాను, ఇన్ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, సో నేను వాళ్ళని అడుగుతాను. కానీ నిన్న కాక మొన్న పరిచయమైన మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను? అడగను కదా. అది మీకు ఉండాలి బుద్ధి. నేను అదే చెప్తాను, అరే ఇన్ని రోజులు పెంచారు తిరిగావు మీ ఊర్లో, ఎవరైనా అడుగు 100 రూపాయలు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదే చెప్తాను. ఇప్పుడు కామన్ అయిపోయింది, 100-200 ఇవ్వకపోతేనేమో 100 లేదా నువ్వు ఇంత ఎలా నువ్వు ఇట్లా నేను అనుకోలేదు కదా. అది కూడా కొడుతున్నావు 200 ఇవ్వని గాలి అని. అంతేనా? అంతే. ఓకే, ఇచ్చినా మనకే బొక్క, ఇవ్వకపోతే మనకే తిట్టు. ఆల్మోస్ట్ నేను ఇవ్వను, ఎందుకు ఇస్తాను నేను? నాకు ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు కదా. నేను అడిగినా కానీ చేయరు. అంటే ఒక 100 times కాల్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అంటే వాళ్ళు నాకు ఎట్లా స్టాప్ చేయాలో నాకు తెలుసు అన్నమాట. ఒక్కటే ఉంటది అవకాశం అక్కడ, ఒక 2K అవసరం ఉంది ప్లీజ్ అర్జెంట్ కొట్టరా అని అనుకో, సారీ నేను బిజీ తర్వాత చేస్తాను, అది స్టాప్ అక్కడికి. అమ్మయ్య నేను అప్పుడు అనుకుంటా పీడ వదిలిందిరా స్వామి అని. ఓకే, అలా. సో మీరు మెసేజ్ చేస్తారా? లేదంటే వాళ్ళు రిప్లై మీ కాల్ వీడియో కాల్ చేయండి, ఆడియో లిఫ్ట్ చేయండి అట్లా ఉంటారు కదా. సో మీరంటే ఇష్టం అది ఇది అని, సో వాళ్ళని స్టాప్ చేయడానికి నాకు అదొకటి దారి. 1K 2K అంటే నాకు అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది కదా. సో తను జెన్యున్ గా మాట్లాడదాం అనుకుంటున్నాడా, లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లైక్ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ 4 ఫ్రెండ్స్ ని పక్క పెట్టుకొని చూడు మధు నాకు కాల్ చేస్తుంది మాట్లాడుతుంది అని అలా కూడా ఉంటారు. చాలా మంది నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు మస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా ఫోన్ యూజ్ చేస్తున్నా, నాకు కూడా అన్ని ఆప్షన్స్ తెలుసు అని వాళ్ళకి తెలియదు పాపం. అన్ని ఆప్షన్లు అంటే వాళ్ళు ఎట్లా షో అప్ చేసుకుంటారో నేను కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రికార్డింగ్ పెట్టుకోవచ్చు, అంతే కదా. కానీ వాళ్ళకి తెలియదు. నేను ఎప్పుడు సింగిల్ గా ఉంటాను, నేను నలుగురితోనే ఉంటాను కాబట్టి. సో వాళ్ళు మాట్లాడేది నలుగురు వింటారు. మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తారా మీకు? చేశారు చాలా మంది. ఎవరు? హాయ్ హలో అంతే చేశారు. ఫేమ్ ఉన్న వాళ్ళు చేశారు. పేరు చెప్పొచ్చా? ఎందుకులేండి. అంటే మీకు పర్సనల్ గా ఫ్రెండ్షిప్ కోసమా లేకపోతే? లేదు, వీడియోస్ బాగుంటాయి అంతే. రీల్స్ చేద్దామన్నా? లేదు, రీల్స్ కూడా కాదు, వీడియోస్ బాగున్నాయి మీ కంటిన్యూ అంతే. అంతకుమించి ఓకే. ప్రమోషన్స్ గానీ ఎవరికైనా మీరు ప్రమోషన్ చేయడం ఎక్కడికైనా చేశారా? యాడ్స్ గానీ ఇప్పుడు హెయిర్ ఆయిల్ కి సంబంధించింది అలాంటి ఫాలోవర్స్ చేశాను. హెర్బల్ సంథింగ్ అట్లా. ఫారెస్ట్ కి వెళ్ళారా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సెటప్ ఫామ్ హౌస్ లో? లేదు అట్లా ఏం లేదు, వాళ్ళు ప్రొడక్ట్ పంపించారు. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో హెయిర్ గ్రో కి సంబంధించి అడవులకి వెళ్ళి పెద్ద పెద్ద హెయిర్స్
అట్లా వెళ్ళలేదు. నాకేం ఇంకా అంత రాలేదు రమ్మన్నారా ప్రమోషన్స్ అని. ప్రమోషన్స్ నాకు రావట్లేదు. ఐ థింక్ వై ఐ డోంట్ నో. కొన్ని చేశాను నేను. సో ఇంతకుముందు వచ్చినాయి. మీరు చెప్పినారు ఎవరైనా బాగా చార్జ్ చేస్తుంటే 1K 2K అడిగితే వాళ్ళు సైలెంట్ అయిపోతుండే అని. అట్లా అడిగినప్పుడు ఎవరైనా డబ్బులు వేసినారా? ఇవ్వరు. ఇవ్వరు ఒక్కరు కూడా ఇవ్వరు. ఎంతమంది అబ్బాయిలు నో, 1000 రూపాయలు 100 రూపాయలు కూడా ఇవ్వరు. వాళ్ళకి టైం పాస్ కావాలి. లైక్ వర్క్ వెళ్ళి వస్తారు అనుకుంటా. ఐ థింక్ సో. నైట్ ఖాళీగా ఉంటారు. నైట్ ఖాళీగా ఉంటారు. సో సొల్లు కబుర్లు దొరికిరు. చెప్పడానికి ఎవరు కావాలి? నేను కొంచెం పోనీలే అంటే ఫాలోవర్స్ కదా, హాయ్ హలో చెప్తే కొంచెం హ్యాపీగా ఉంటారని రిప్లై ఇస్తా. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటే నేనేం చేస్తాను? ఇంట్రెస్ట్ ఉందేమో అనుకుంటారా? ఐ థింక్ సో అనుకుంటారు. నాకంటూ వేరే వర్క్స్ ఉంటాయి. నేను నా పని నేను చేసుకుంటాను అంతే. ఏంది ఫ్యూచర్ ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెటప్ ఆర్టిస్ట్, సినిమాలో ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్, లేకపోతే బుల్లితెర షోస్ ఉన్నాయి, బిగ్ బాస్ ఉంది, దేంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? దేంట్లో ట్రై చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో ట్రై చేస్తాను. సో మేబీ నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే నచ్చితే ఓకే. ఓకే. జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా మంది మీకు తెలుసు అని కూడా విన్నాం, నిజమేనా? చాలా మందిని కలిసాను నేను. చాలా మందిని కలిసాను కానీ ఇంకా నాకంటూ ఒక రావాలి కదా ఛాన్స్. గుర్తింపు వచ్చినప్పుడు మేబీ ఛాన్స్ ఇస్తే మాత్రం. ఏదైనా గెటప్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఏమైనా లేడీ గెటప్ జబర్దస్త్ లో ట్రై చేసారా? వచ్చే అవకాశం ఉందా? తెలియదు. నేను ట్రై చేశాను. నేను అందరినీ అడిగాను. మాట ఇచ్చారు ఏమన్నా? చెప్తాం అంతే అట్లా. సో ఎవరు తెలుసు బాగా జబర్దస్త్ లో? అంతలో నాకేం కాంటాక్ట్స్ ఏం లేవు. జస్ట్ హాయ్ హలో అంతే. ఉందా అంటే సామాన్య ప్రజలు కూడా కాదు, నార్మల్ పీపుల్ కూడా కాదు, మీరు మంచి ఫాలోయింగ్ ఉన్న, ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉన్న గెటప్ ఆర్టిస్ట్, ఎట్లుంటది మీకు ట్రీట్మెంట్? ఎట్లుంది అక్కడికి వెళ్తే ట్రై చేసినప్పుడు? ట్రై అంటే నేను వేరే ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. సో నా వీడియో చూసి బాగున్నాయి, చాలా బాగున్నాయి, సరే ఏదైనా ఉంటే చెప్తాము అంతే. రిసీవింగ్ బాగుంది. నాట్ బ్యాడ్ అంటారు? నాట్ బ్యాడ్. ఎక్కడికి వెళ్ళినా నాట్ బ్యాడ్. ఏమంటారు? ఛాన్స్ ఉంటది అంటున్నారా? అంటే ఛాన్స్ వాళ్ళు అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను రాలేదు కదా. సో నేను చేయగలుగుతాను అని నాకు అనిపించింది. చేస్తారు కానీ వాళ్ళు ఏమన్నా ఇంకా వాళ్ళకి నచ్చితే ఛాన్స్ ఇప్పేయడం గానీ, మాట సహాయం గానీ. నేను అదే అడిగాను. అంటే నేను ఎవరైనా కానీ ఒక మాట సహాయం చేయండి, నా వీడియోస్ నచ్చితే మాట సహాయం చేయండి, అంతకుమించి నాకేమొద్దు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని. అంతే. దానికే ఓకే పర్లేదు చెప్తారు కదా, ఈ విధంగా ఉంది, ఇట్లా ఉంది, ఈ విధంగా చేయొచ్చు, రాకపోవడం బెస్ట్, లేకపోతే వస్తే ఇట్లుంటది, మీరు దీనిపైన ఉండకండి అని కూడా మనకు సలహాలు ఇస్తారు. చాలా అట్లా వాళ్ళని కాదు, వాళ్ళని అన్నాను. బయట చాలా మంది ఇస్తానే ఉంటారు కదా. ఏ ఫీల్డ్ అయినా ఇట్లనే ఉందంట. ఏ ఫీల్డ్ లో అయినా కానీ చాలా కష్టాలు ఉంటాయి. మనం లైక్ ఒక పొజిషన్ కి వచ్చే వరకు. సో ఎందుకు బెటర్ జాబ్ చేసుకుంటావు కదా, జాబ్ చేసుకో అని అట్లా చాలా మంది అన్నారు. ఓకే. అంటే ఈ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్లే కాకుండా, బుల్లితెర షోలు కాకుండా మీడియా వైపు కానీ చాలా, ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా చాలా ఉంది. ఏదైనా మీడియాలో జాయిన్ అవుదాము, డిఫరెంట్ గా నేను అదే అనుకున్నా చేద్దామని అనుకుంటున్నారు? నేను అంటే అందరు ఉన్నారు కదా, డిఫరెంట్ గా నేనెందుకు అంటే లుకింగ్ వైజ్ ఓకే, నేను ఓకే అనిపించినప్పుడు సో నేనెందుకు ట్రై చేయకూడదు? లైక్ యాంకరింగ్ కానీ చాలా ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్ ఎంచుకుందామని నేను అనుకున్నా. దానికి ట్రై చేస్తా. సో ఇప్పటి వరకు అయితే ఏ అవకాశాలు రాలేదు? స్టిల్ నో. షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేస్తున్నా అంతే. ఓకే. సో నెక్స్ట్ ఏముంది గోల్? నెక్స్ట్ గోల్ ఇంతే, గెటప్ ఆర్టిస్ట్ గా. ఇంత ఇబ్బందిగా అంటే ఇష్టంగా ఇబ్బంది అయినా అన్ని భరించి ఇక్కడ దాకా వచ్చిన. సో నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి కదా, బుల్లితెరనో ఏదైనా నేను స్క్రీన్ పైన కనిపించాలి కదా. తిను చేసిన దానికి ఇప్పుడు ఒక ఓకే ఫలితం. మీలాగా తయారయ్యే అమ్మాయిలు ఉన్నారు, ట్రాన్స్జెండర్లు ఉన్నారు, అమ్మాయిలాగే అచ్చం అమ్మాయిలాగే ఉండే ట్రాన్స్జెండర్లు చాలా మంది ఉన్నారు. అవకాశం ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది. ఇప్పుడు చూడండి, అవకాశం ఎందుకు రాదు? ఇప్పుడు నా వీడియోస్ నచ్చి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు, సో అదే ఫాలోవర్స్ తోని చాలా మందికి ఇన్స్టా ఫాలోవర్స్ అంటే చాలా మందికి ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, అట్ ద సేమ్ టైమ్ గల్లీలో అని లోకల్లో ఉండే ఏం వర్క్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా మేబీ అంటే అట్లా ఛాన్స్ రావాలంటే నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, టైం రావాలంట. రైట్. ఇంత గెటప్ ఆర్టిస్ట్ గా ఇంత హెవీగా రెడీ అయినారు, ఎప్పటి నుంచో రెడీ అవుతున్నారు? దుబాయ్ లో స్టార్ట్ చేసినారు రెడీ అవ్వడం. మీ రిలేటివ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, అన్నదమ్ములు, వాళ్ళు ఏంది ఇట్లా తయారైతుంది
అని చెప్పేసి మీ గురించి మాట్లాడుకోవడం, మీ అమ్మకి చెప్పడం, చాలా చుట్టాల్లో తిట్టడం జరిగిందా? మాకు చుట్టాల సర్కిల్ అంత ఏం లేదు. ఉమ్. కానీ ఉన్న కొంతమందిలో ఏంది ఇట్లా తయారైతుండు? అన్ని ఉంటారు. అమ్మ ఉమ్. అమ్మ వాళ్ళకి, అన్న వాళ్ళకి అట్లా. వీడు నిజంగా ట్రాన్స్జెండర్ అయిందా? అట్లానే అంటే వచ్చినాయా? మా అమ్మతో చెప్పుంటారు. అమ్మ, అన్నతోని మీ వాడేంది ఇట్లా చేస్తున్నాడు, కొంచెం సంధాయించుర్రు అది ఇది అని. మా వాళ్ళు నా దగ్గర రానియలేదు. ఎందుకంటే వాడిష్టం వాడేనే చేసుకొని మీకేమైతే అట్లే చెప్పిండ్రు. అండ్ సపోర్టివే. మా అన్నయ్యలు కానీ, మా అక్కలు కానీ, మా బావలు కానీ అందరు సపోర్టివ్. ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్ దాంట్లో కలిసిపోయింది ఏంది వీడు అని కూడా మాట్లాడారు. నేను ఎక్కడ నా చుట్టాలు. వీడియోస్ అట్లా రాలేదే. నా జాబ్ నేను లే చుట్టాలు అనుకోవడం. వాళ్ళు నీ అనుకుంటే getup నేను చూసి. ఏం చేయలేను. ఇంకా ఉంటారు వాళ్ళ కదా అట్లా కర్మ కూడా. సావని వాళ్ళు. అంతే. అంతే. అయితే అనుకున్నారు, గట్టిగానే అనుకున్నారు. అనుకున్నారేమో. అంటే అనుకోకుండా ఎవరు ఉంటారు? ఉమ్. ఎవరు అనుకోకుండా యాక్సెప్ట్ చేయరు కదా, ఒక అబ్బాయి అమ్మాయి లాగా రెడీ అవుతుంటే. ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటా. కానీ ఇప్పుడు నా ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మదరు, ఫాదరు? అలే మదరు, బ్రదర్ అంతే. ఓకే, ఫాదర్ లేరు, లేరు. బ్రదరు. Yeah. సో మీరు బ్రదర్ ఇద్దరే. ఎస్ ఒక అమ్మకి తీరిపోయిందా ఒకటి, బిడ్డలేని లోటు తీరిపోయిందా గెటప్ తో? అనుకుంటా నేను. చూసుకో అంటే ఉంటది కదా ప్రతి స్టార్టింగ్ లో వద్దనండి వచ్చి. స్టార్టింగ్ లో అంటే ఇదే మీరు అన్నారు కదా చుట్టాలు వాళ్ళు వీళ్ళని. ఎందుకులే అవన్నీ అవసరం, మనకి పని చేసుకుంటున్నాగా పని చేసుకో, సక్సెస్ అవుతామో కావో, టైం వేస్ట్ అవుతుంది అట్లా అన్నది అమ్మ. ఓకే నేనన్నా సర్లే అమ్మ పర్లేదు, నేను ట్రై చేస్తున్నా కదా, కొంచెం కొన్ని రోజులు ఒప్పుకోవటాలి చెప్పిన అంతే. ఓకే. ఎస్. సో మీరు ఊరికి వెళ్ళినప్పుడు, మీ విలేజ్కి వెళ్ళినప్పుడు జగిత్యాల ఇట్లనే రెడీ అయినారు ఎప్పుడైనా? అయ్యాను కదా. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఫ్రెండ్ నాకు అంత సర్కిల్ లేదండి. అమ్మాయిలు ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారు. అబ్బాయిలు లేదు కానీ అమ్మాయిలు ఉన్నారు. ఉన్నారు అమ్మాయిలు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సరిత, లత అని ఇద్దరు ఉన్నారు. ఏదైనా షేర్ చేసుకుంటే వాళ్ళతో చేసుకుంటా. అబ్బాయిలు మాత్రం లేరు. అబ్బాయిలు నాకు దుబాయ్లో ఉండే మహేష్ అని, వాడు అంటే ఫ్రెండ్ అని కాదు బ్రో అట్లా. చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మాయిలా అబ్బాయిలా మీకు క్లోజ్ అయితే అమ్మాయిలు ఉండే, అబ్బాయిలు లేరు? అంతలో లేరు. సో అమ్మాయిలతోనే బాగా మాట్లాడుతున్నారు. ఎస్ అమ్మాయిలతోనే. అది కూడా ఈ గెటప్ వేసుకోవడానికి కారణం అనుకుంటా. లేదు అట్లేం లేదు. అప్పుడు నార్మల్ గానే ఉన్నా, స్టడీ కూడా నార్మలే, దుబాయ్ కూడా నార్మలే. చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ లో కూడా అబ్బాయిల దాంట్లో, అబ్బాయిల కంటే అమ్మాయిలతో ఉంటారు. అంటే మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అట్లా ఇంట్లో ఉండిపోయి పని చేసుకోవాల్సి వచ్చింది. సో అందరిలాగా బయటకు వెళ్ళి బైక్ల మీద లైక్ తినడం తిరగడం కానీ, అరే ఇక్కడికి రారా అంటే సడన్ గా ఇంట్లోకి వెళ్ళి ఉరికొచ్చి బండి ఎక్కి వెళ్ళడం అట్లా మా అమ్మ చేయనీయలేదు. సో ఇంట్లో ఉండి పని చేసుకో ఏదన్నా నచ్చింది అన్నప్పుడు, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఇంటికి వస్తానే ఉంటారు. బాయ్స్ అయితే అంతా వచ్చి రోజంతా కూర్చారు కదా. సో గర్ల్స్ ఉంటారు, ఇంకా వేరే వేరే ఉంటారు కాబట్టి సో అట్లా కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ. అంతకుమించి ఏం లేదు. దుబాయ్ లో గానీ మీకు ఇన్స్టాలో మెసేజ్ లో గానీ నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. నైట్ కి ఎంతకు వస్తా అని అడుగుతారు. ఏం రిప్లై ఇచ్చినారు అప్పుడు? చెప్పా 10K ఇస్తే వస్తా అని చెప్పా. ఏమన్నారు అప్పుడు? వాడు ఇవ్వడు, నేను పోను. అందుకే ధైర్యంగా చెప్తాను నేను ఎవరికైనా 10K ఇవ్వండి వస్తా అని. ఎవడన్నా తక్కువ తీసుకో ఎంత ఇస్తా అన్న, మా బడ్జెట్ అంత కాదని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళ ప్రొఫైల్ అంతా చూస్తారు మీరు? ఇంకా నేనే చూడను. వాడు అంత డేర్ చేశాడు, వాడికి అంత దమ్ము ఉంది. అంటే నేను రిప్లై ఇయ్యంగా కూడా వాడు అంతా డేర్ చేసి నన్ను అడిగాడు. సో నేనెందుకు వెనకడుగు వేయడము, చూద్దాం వాడు ఏమంటాడో. సో నా బడ్జెట్ అంతా కాదు అన్నాడు. ఏం రిప్లై ఇచ్చిన తర్వాత? నేనా నేనా లేదు అది ఫిక్స్ రేట్ అని చెప్తాను నేను. నేనేమే నాకేం అవసరం ఇక్కడ చెప్పడానికి, నాకేం అవసరం. ఎందుకంటే వాడు చేయడం నేను పోను, రెండు లేవు. జరిగిన దాన్ని తప్పని నేనేమనను. ఓకే. సో మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్ ఇట్లా తయారవుతున్నారు. గెటప్ ఆర్టిస్ట్ గా లేకపోతే ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారు, మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు. ఓకే. రేపు పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా మీరు ఇట్లా ఈ గెటప్ తో ఉంటే? దానికోసం చూస్తున్నాను. నాకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ స్టెప్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, మీరు జబర్దస్త్ లో కూడా ఉన్నారు కదా చాలా మంది. లేడీ గెటప్ మ్యారేజ్ లో చాలా మంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అట్లా ఏం లేదు. అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఉండాలి కదా. అదే ఇప్పుడు నేను ఇంత బ్రేక్ వచ్చే వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. ఇంకా మిడిల్ లో డ్రాప్ అయిపోయిందంటే సో మిగతా వాళ్ళందరూ అన్నది నిజమే అయిపోతుంది కదా. మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నేను సెటిల్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా. అట్లా అప్పటి వరకు ఇంకా ఇదే డేరింగ్ స్టెప్ వేసినారు కాబట్టి. డేరింగ్ స్టెప్ అంటే ఇదే ఇంకా ట్రై చేయడం, అంటే నన్ను నేను ఇంకా బెటర్ గా ప్రూవ్ చేసుకోవడం. ఈ పర్సన్ చేయగలుగుతాడు అని అంటే ఓకే. రైట్. మంచిగా మీరు కోరుకున్న కెరియర్ లో మంచి రోల్స్ రావాలి, ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు రావాలని
మా 24/7 న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.